ఈ మధ్య కాలంలో అవినీతి అధికారుల లంచగొండితనం రోజు రోజుకు పెరిగిపోతోంది. కొంతమంది అవినీతి అధికారులు ఏసీబీ వలకు చిక్కారు. ఈ ఏడాది కేవలం 40 రోజుల వ్యవధిలో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడుతున్న తీరు ప్రభుత్వ శాఖలో తీవ్ర కలకలం రేపుతోంది. తాజాగా మరో ఇద్దరు ప్రభుత్వ అధికారులు ఏసీబీ వలకు చిక్కిపోయారు. ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. శామీర్పేట తహసీల్దార్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 10 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. ఆఫీసులోనే ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ ఉండగా తహసీల్దార్ సత్యనారాయణను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తర్వాత కార్యాలయంతో పాటు ఆయన ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. గుంటూరు జిల్లా నీడబ్రోలుకు చెందిన మువ్వ రామశేషగిరిరావు అనే వ్యక్తి శామీర్పేట మండలం లాల్గడి మలక్పేటలో 2006లో 29 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. అయితే ఆ భూమి పట్టా విషయంలో కోర్టులో కేసులు పడ్డాయి. 2013లో అవి క్లియర్ అయ్యాయి. రామశేషగిరిరావుకు భూమికి సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు, రాష్ట్ర హైకోర్టు శామీర్పేట తహసీల్దార్ సత్యనారాయణను ఆదేశించారు. ఈ క్రమంలోనే శేషగిరిరావు తహసీల్దార్ సత్యనారాయణను కలిశారు. అయితే తనకు 30 లక్షలు ఇస్తేనే పట్టాదారు పాస్ పుస్తకం ఇస్తారని తేల్చి చెప్పాడు. దాంతో బాధిత రైతు నెల రోజుల కిందట హైదరాబాద్ హోటల్ వద్ద 10 లక్షలు ఇచ్చాడు. ఆ తర్వాత 20 లక్షల చెక్ కూడా అందజేశాడు. అయితే ఇంకా 10 లక్షలు ఇవ్వాలంటూ తహసీల్దార్ డిమాండ్ చేశారు. ఇక లాభం లేదు అనుకున్న రామశేషగిరిరావు ఏసీబీని ఆశ్రయించాడు. రామశేషగిరిరావు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు మంగళవారం పక్కా ప్లాన్ ప్రకారం తహసీల్దార్ సత్యనారాయణను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మరోవైపు హైదరాబాద్ పాత బస్తీ దూద్బౌలి ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ కూడా ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. దూద్బౌలి సబ్ రిజిస్ట్రార్ శేఖర్ 6 నెలల కిందట బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వర్తిస్తున్న అమీర్ ఫరాజ్ ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్నారు. సాలిబండ్కు చెందిన సయ్యద్ షహబాజ్, ఆయన స్నేహితుడు షేక్ పర్వేజ్ కలిసి కస్బా మీర్ సాగర్ మీరాల ట్యాంక్ సమీపంలో 200 గజాల స్థలం కొన్నారు. అయితే 2 సేల్డీడ్ రిజిస్ట్రేషన్లకు ఇటీవల సయ్యద్ షహబాజ్ సబ్ రిజిస్ట్రార్ అమీర్ ఫరాజ్ ను కలిశారు. ఒక సేల్డీడ్ రిజిస్ట్రేషన్ సయ్యద్ షబాజ్ తన పేరిట, మరో సేల్డీడ్ తన మిత్రుడితో కలిపి జాయింట్ రిజిస్ట్రేషన్ చేయాలని కోరాడు. అందుకు 2 లక్షలు ఇవ్వాలని ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వడానికి అంగీకరించినట్లు నమ్మించి సయ్యద్ షబాజ్ ఏసీబీని సంప్రదించాడు. ఈ క్రమంలోనే మంగళవారం సాయంత్రం 2 లక్షలు తీసుకుని దూద్బౌలి సబ్ రిజిస్టర్ కార్యాలయానికి సయ్యద్ షబాజ్ వెళ్లారు. తన ప్రైవేట్ అసిస్టెంట్ గోపి సింగ్ కు డబ్బులు ఇవ్వాలని అమీర్ ఫరాజ్ సూచించాడు. ఇక అసిస్టెంట్ కు డబ్బిస్తూ ఉండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అసిస్టెంట్ తో పాటు అమీర్ ఫరాజ్ ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు వారి ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు.